ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పినావు నువ్వు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల 1500 ఇస్తానని చెప్పినావు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 బడ్జెట్లు ఎగరగొట్టినావు. ఈ 3వ బడ్జెట్లో కూడా మహిళలకు ఇస్తానని చెప్పిన 1500 రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా? మీరు చూపించగలుగుతారా? ఏ ఎమ్మెల్యేని సమాధానం చెప్పాలి. మీ ఊళ్ళలో మీకు ఓట్లు వేసినారు కదా, మీరు అబద్ధాలు చెప్పిరో లేకుంటే ఆ రోజు నిజాలనుకొని చెప్పింటే మీకు ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు వాటికి సమాధానం చెప్పండి. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 3000 రూపాయలు మీరు ఇవ్వకపోవడం, పైగా 20 లక్షల ఉద్యోగాల్లో 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పైగా మీరు చెప్పిన మరొక అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పినారే. రాష్ట్రంలో ఎక్కడైనా నిరుద్యోగులకు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించారో చూపించగలుగుతారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా? మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెల 3000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా. 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్లో 50 ఏళ్లకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి, లేకుంటే ఈ 1500 రూపాయలు మేము ఆడవాళ్ళకు మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను. మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోబెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా?